హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా అమ్మ వచ్చేసి బిర్యానీ చికెన్ చేసిందనమాట. కాకపోతే ఈ వీడియోలో బిర్యానీ, చికెను వీటి గురించి కాకుండా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటారా? మనం ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే, ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా సరే, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం అనేది పక్కన పెట్టేయండి. అది మన ఇష్టం. చేయాలా లేదా అనేది. కాకపోతే ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం మాత్రం చాలా నెమ్మదిగా, చాలా మంచిగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. మీరనొచ్చు, ఎదుటి వాళ్ళు మనతో ఎలా మాట్లాడతారో అదే విధంగా మనం కూడా మాట్లాడాలి కదా అని. అది కరెక్టే. కానీ మనతో మంచిగా మాట్లాడినా, నెమ్మదిగా మాట్లాడినా సరే, మనం ఉన్న పొజిషన్ బట్టి, మనం ఉన్న హోదాని బట్టి, మనం గర్వంతో మాట్లాడితే మాత్రం, మనం చదివిన చదువుకి, మనం ఉన్న హోదాకి విలువ లేనట్టే. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు కదా! పారేసే మసిగుడ్డతో కూడా అవసరం వస్తదని. ఇదే మనం మైండ్‌లో పెట్టుకుంటే గనక విజయం మన ఎనకాలే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, మరి నా మాటలు మీకెలా అనిపిచ్చింది? కరెక్టా? రాంగ్ అంటారా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. బిర్యానీలో చికెను, చికెన్‌లో పెరుగు. ఈ 3 కలిపి తింటే చాలా అంటే చాలా బావుంటది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.